నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదువుకుందాం. The book of Exodus chapter 4 verse 20. అందరు తీశారు కదా. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. ఈరోజు మనము ధ్యానం చేసిన విషయం ఏంటంటే దేవుని కర్ర. మోషే ఏం తీసుకుని వెళ్ళాడంట? దేవుని, అందరూ చెప్పండి, దేవుని కర్ర అనండి ఒకసారి. దేవుని కర్రను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఆయన ముందు చాలా ఉన్నతమైన టాస్క్ ఉందన్నమాట. ఎంత గొప్ప టాస్క్ అంటే తెలుగులో ఏమంటారు? టాస్క్ అంటే ఒక పెద్ద టాస్క్. అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక సవాలుతో కూడిన పని ఉంది. అది మిషన్ ఇంపాసిబుల్ అంటే అది అసాధ్యమైన ఒక బృహత్తరమైన కార్యము ఆయన ఎదుట ఉంది. ఎంత గొప్ప కార్యం అంటే దాదాపు 400 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీని విడిపించడము. అది కూడా ఎక్కడి నుంచి విడిపించాలంటే ఒక భయంకరమైన అధికారము, ఒక అధికారంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావాలి. ఇతను చూస్తే ఒక్కడే ఒక మనిషి. దేవుడు పిలిచి, మోషే నీ భుజాలపై నీ భారాన్ని పెట్టాను, నువ్వు ఐగుప్తుకు పద, నీ ద్వారా నేను ఈ గొప్ప విడుదల కలగజేస్తాను, ఈ గొప్ప విమోచన కలగజేస్తాను. ఆర్ యు రెడీ అంటే మోషే నాట్ ఎట్ ఆల్ అన్నాడు అనమాట. నేను ఏ మాత్రం సిద్ధంగా లేను. దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని, యెహోవా అనే నామాన్ని నీ ద్వారా నేను ఉచ్చరింపజేస్తాను, రా మోసెస్ కమ్ అంటే మోషే ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ చెప్తా, నేను కాదు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది, నాకంటే ఇంకెవరు ఉన్నారేమో బెటర్ పర్సన్స్, యు ప్లీజ్ సర్చ్ ఫర్ దెమ్ అంటే దేవుడు అంటున్నాడు, లేదు మోసెస్, నువ్వే రావాలి, ఐగుప్తుకి వెళ్ళాలి, ఈ గొప్ప టాస్క్ నువ్వు కంప్లీట్ చేయాలి. మిషన్ ఇంపాసిబుల్, అసాధ్యమైన ఈ ఉన్నతమైన కార్యాన్ని మీ ద్వారా నేను జరిగిస్తాను. మోషే ఆర్ యు రెడీ అంటే నాట్ ఎట్ ఆల్, నో లార్డ్, నో లార్డ్, నో లార్డ్ అంటే ప్రభు అన్నాడు. సరే, చివరికి నీ చేతిలో ఏముందయ్యా అన్నాడు. నా చేతిలో ఏముందా? నా చేతిలో ఏముంటది? గొర్రెలు కాసుకునేవాడిని కర్ర ఉంది ప్రభు అన్నాడు. ఈ గొర్రెలు కాసుకునే కర్ర ఏమంటారు? దాన్ని దుడ్డు కర్ర అంటారు కదండి. ఇది వరకు ఒక బుక్ వచ్చేది, కాపరి దుడ్డు కర్ర అని. చాలా బాగుండేది కదా బుక్. ఇప్పుడు రావట్లేదు ఎందుకన్నా, మరి ఎక్కడ దొరుకుతుందో తెలియదు. కాపరి దుడ్డు కర్ర అని వచ్చేది, తెనాలి వాళ్ళ పబ్లికేషన్ అనుకుంటారు, నాకు తెలియదు. కాపరి చేతిలో ఏముంటది? ఆయన గొర్రెలు కాసుకునేవాడు కాబట్టి నా చేతిలో ఏమి ప్రభావ కర్ర ఉంది అన్నాడు. అయితే ఇప్పుడు ఆ కర్ర చూడండి ఒకసారి, 4వ అధ్యాయం చూడండి, 2వ వచనం చూడండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అని అన్నమాట. అది ఎవరిదండి? ఆ కర్ర ఎవరిది? మోషే కర్ర. దట్ స్టాఫ్ బిలాంగ్స్ టు మోసెస్. ఇట్ వాస్ మోసెస్ స్టాఫ్. అది మోషే యొక్క కర్ర. ఇప్పుడు మనం చదువుకున్నాం 20వ వచనంలో, అక్కడ చివరిలో ఏమని రాయబడిందంటే, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. ఇది ఏమైపోయిందండి చెప్పండి? ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఏమైపోయింది? ఇది దేవుని కర్ర అయిపోయింది. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మోషేని దర్శించినప్పుడు, మోషే అది ఏంటి నీ చేతిలో అంటే, ఇదే ప్రభా నా కర్ర, దీంతోనే నేను మరి ఎన్ని సంవత్సరాలు ఆ గొర్రెలు కాస్తున్నాడో, 40 సంవత్సరాల నుంచి గొర్రెలు కాసుకుంటున్నాను ప్రభా, దీంతోనే, దిస్ ఈజ్ మై స్టాఫ్ అన్నాడు. కానీ అది ఎలా పరివర్తన చెందిందంటే, అది హౌ ఇట్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గాడ్స్ స్టాఫ్. అది దేవుని కర్ర అయిపోయింది. ఎలా అయిపోయిందంటే, దేవుడు దానిని వాడుకోవటానికి కోరుకున్నాడు. ఆమేన్. God has chosen that staff. God has chosen Moses and God has also chosen the staff of that Moses. దేవుడు మోషేని కోరుకున్నాడు. మోషే చేతిలో ఉన్న ఆయన కర్రను కూడా దేవుడు ఉపయోగించుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనం తెలుసు కదా, మోషేతో దేవుడు చెప్పాడు, ఆ కర్రని కింద పడే అన్నాడు. అది కింద పడేస్తే ఏమైపోయింది? పాము అయిపోయింది. దాన్ని పట్టుకో, మళ్ళీ తల పట్టుకోవద్దు, తోక పట్టుకో. పామే కదండి, పాము బుద్ధే కదా, తల పట్టుకోవద్దు. దాని తలలో వేమని ఏం చెప్పాడు? మనిషికి, పాముకి తలలోనే విషయం ఉంటది, మనిషికి ఎక్కడ ఉంటది? నిలువెల్ల. ఎవరు చెప్పారు ఇది? ఈ పద్యము
వేమన అన్నాడు, పాముకు తలలోనే విషం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషం ఉంటుందని చెప్పాడు. దేవుడు చెప్పాడు, ఆ కింద పడిపోయిన కర్ర పాము అయింది కదా, సర్పం అయింది కదా, మోసెస్ దాన్ని పట్టుకో, తల పట్టుకో, మాకు తోక పట్టుకోను. చూడండి ఆ మాట చూడండి. నా 3వ వచనం, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను, అతడు దాని నేల పడవేయగా అదేమైంది, పాము. మోషే దాని నుండి పారిపోయాడు, ఎందుకంటే పాము కాబట్టి. 4వ వచ్చినప్పుడు, యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే ఏమైంది, అది మళ్ళీ చేతిలో కర్ర అయిపోయింది. ఇలా దేవుడు ఒక 2 అద్భుతాలు అక్కడ జరిగించాడు. ఏం చెప్పాడు? 3 అద్భుతాలు జరిగించాడు. రెండోది ఏం చెప్పాడంటే, నీ చెయ్యి రొమ్ములో ఉంచుకో అని చెప్పాడు. ఏం చెప్పాడండి? నీ చెయ్యి రొమ్ములో ఉంచుకో. అప్పుడు ఏమైపోయింది? చెయ్యి కుష్టు వచ్చేసి ఆ మంచులాగా తెల్లగా అయిపోయింది కుష్టు వచ్చేసి. అప్పుడు దేవుడు చెప్పాడు, మళ్ళీ నీ చెయ్యి నీ రొమ్ములో ఉంచుకో. అప్పుడు ఏమైపోయింది? చెయ్యి మరలా యథావిధిగా మారిపోయింది. ఇర్మియా 17లో ఉంటది కదా, ఆ హృదయం అన్నిటికంటే అది ఘోరమైన హృదయం ఎలాంటిదంట? మోసకరం. ఆ చెయ్యి అక్కడ రొమ్మున ఉంచుకున్నాడు. ఏమైపోయింది? చెయ్యి కుష్టు అనమాట. అది పాకే గుణం ఉంది. కుష్టుకి ఏముంది చెప్పండి? లెప్రసీకి ఉన్న గుణం ఏంటంటే పాకిద్ది అనమాట. ఒక ప్లేస్ లో నుంచి ఇంకో ప్లేస్ లోకి అది స్ప్రెడ్ అయింది. ఇంకా లెప్రసీకి ఉన్న గుణాలు ఏంటంటే, ఆ కుష్టు ఎక్కడ వస్తుందో అక్కడ ఏమైపోతుందో తెలుసా అండి? మొద్దు బారిపోయింది, నమ్నెస్ వస్తుంది అనమాట, మొద్దు బారిపోయింది. అందుకనే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎండలో కూర్చుంటారు బండల పైన. మనం అనుకుంటాము వాళ్ళు ఎండలో కూర్చుంటున్నారు అనుకుంటే వాళ్ళ స్కిన్ అంతా మొద్దు బారిపోయింది. వాళ్ళకి తెలియదు అనమాట, స్పర్శ ఉంటుంది. అది కుష్ఠ వ్యాధి యొక్క లక్షణం. మోషే నీ రొమ్మును పెట్టుకొని చెయ్యి. ఏముంది ప్రభువా? నా యొక్క హృదయంలో ఏముంది? నా రొమ్మున ఏముంది? అది మంచిది కాదు, అది కుష్ఠ వ్యాధితో నిండి ఉంది. కుష్ఠ వ్యాధి పాపానికి కూడా సాదృశ్యంగా ఉంది. సో పాము ఈజ్ నాట్ గుడ్. పాము మంచిదా అండి? పాము మంచిది కాదు. ఆ కుష్ఠ మంచిదా అండి? అది మంచిది కాదు. ఆ 3వ అద్భుతం ఏం చెప్పాడంటే, కొన్ని నీళ్లు తీసి ఏటి ఒడ్డున వేయమన్నాడు, కొన్ని ఏట్లో నీళ్లు తీసి పక్కన వేయమన్నాడు. ఏమైంది? ఆ నీళ్ళు ఏమని రక్తముగా. ఇప్పుడు నేను చదవటానికి ఇదంతా టైం లేదు కాబట్టి నేను సింపుల్ గా చెప్తాను. 9వ వచనం చూడండి. వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద, అప్పుడు నువ్వు ఏటిలో నుండి తీసిన నీళ్ళు ఏమవుతాయి? పొడి నేల మీద ఏమవుతాయి? రక్తం. సో కాబట్టి ఇన్ని అద్భుతాలు ప్రభు చూపించి ఇప్పుడు చెప్పు మోషే, నువ్వు వెళ్తావా అంటే మోషే ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు మోషే అంటే, నేను ఐ హ్యావ్ స్టామరింగ్, నాకేముంది? నాకు నోటి మాంద్యం ఉంది, నాలుక మాంద్యం కూడా ఉంది. సో ఐ హ్యావ్ స్టామరింగ్ ఆఫ్ మై మౌత్ అండ్ టంగ్, నాకు నోటి మాంద్యం ఉంది, నేను నత్తివాడిని కాబట్టి నేను మాట్లాడలేను. 10వ వచనం, అందుకు మోషే, ప్రభువా ఇంతకు మునిపైనను నువ్వు నీ దాసునితో నేను మాట నేర్పరని కాదు. ఇలా నత్తి వాళ్ళని దేవుడు అనేక మందిని వాడుకున్నాడు. భక్సింగ్ గారు ఉదాహరణకి, భక్సింగ్ గారు దేవుడితో చెప్పాడు, అయ్యా నా సంపాదనలో 10వ భాగం నేను తీసుకుని 90 భాగం నీకు ఇస్తాను ప్రభువా, కానీ నేను వెళ్ళి వాక్యం చెప్పలేను. ఎందుకు? నేను నత్తోండి. ఆయన నత్తివాడు అనమాట. ఆయన నత్తి తర్వాత ఓరల్ రాబర్ట్స్ అనే ఒక ఆయన ఉండేవాడు, గొప్ప దైవజనుడు అనమాట. బిల్లీ గ్రహం గారు, ఓరల్ రాబర్ట్స్ గారు కలిసి పనిచేశారు. అదే బిల్లీ గ్రహం గారు ఇండియా వచ్చినప్పుడు భక్సింగ్ గారితో కూడా కలిసి పనిచేశారు. వాళ్ళు కాన్వకేషన్స్ పెట్టినప్పుడు బిల్లీ గ్రహం గారు అమెరికా నుంచి వచ్చాడు అనమాట. సో వీళ్ళు 3 గొప్ప దైవజనులే. వాళ్ళలో ఓరల్ రాబర్ట్స్ గారు అయితే అసలు పుట్టు నత్తి అనమాట. పుట్టినప్పటి నుంచి విపరీతమైన నత్తి. కొంతమంది అంటే ఏదో అంటారు కదా, చాలా భయంకరమైన నత్తికి ఏదో పదం వాడతారు అనమాట. అంత నెత్తోడు అనమాట. ఎవరు? ఓరల్ రాబర్ట్స్ నెత్తోడు. వాళ్ళు ఒక పదం చెప్పాలంటే ఒక 4-5 సెకండ్లు దాన్ని తడుక్కొని మాట్లాడారు. అది వాళ్ళ పరిస్థితి. కానీ దేవుడు వాళ్ళని పిలిచి బలమైన అభిషేకాన్ని వాళ్ళకి ఇచ్చారు. హల్లెలూయా. ఆ ఓరల్ రాబర్ట్స్ గారికి కూడా ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన నత్తి పోయింది. అలా అని ఆయన వాక్యం నేను చూసినప్పుడు కొన్ని చోట్ల మళ్ళీ అది కనిపిస్తూ ఉంటారు అనమాట. ఆయన కష్టపడతారు మాట్లాడటానికి. అలాగే భక్సింగ్ గారి వాక్యం చెప్పేటప్పుడు కూడా ఆయన ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాదు, ఆ పక్కన తర్జుమా చేసే వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ భక్సింగ్ గారి నుంచి ఇంగ్లీష్ లో వాక్యం చెప్తే అక్కడ తెలుగులో ఒకరు తర్జుమా చేస్తారు, అదే వాక్యాన్ని ఇంగ్లీష్ లో ఒకరు తర్జుమా చేస్తారు. అట్లా తమిళ్ అయితే తమిళ్, హిందీ అయితే హిందీ, అలా చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అన్ని వేల మంది ఉంటారు, అన్ని భాషలో ఉంటారు కాబట్టి ఒక్క మెసేజ్ అరగంట అయితే అది 1.5 గంట అయిపోతుంది. ఎందుకు?
రెండు తర్జుమాలు ఉంటాయి కాబట్టి సార్ ఏదేమైనా సరే మోషే చెప్పాడు, ఆర్ యు రెడీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మిరకల్స్? అద్భుతాలు చూసిన తర్వాత మోషే ఇప్పుడు నువ్వు వెళ్తావా? ఇంత గొప్ప బృహత్తరమైన సంకల్పాన్ని నీ భుజం మీద పెడుతున్నాను, నువ్వు వెళ్ళి ఇంత గొప్ప అధికారాన్ని ఎదిరించి నా ప్రజలను బయటికి తీసుకొస్తావా అంటే, వెళ్ళనయ్యా. ఎందుకు వెళ్ళావు? నాకు నత్తుంది, నేను మాట్లాడలేను. నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, పెద్ద అనుమానం ఏంటంటే, దేవుడు కర్రని, అంటే ప్రాణం లేని దానికి ప్రాణం ఇచ్చాడు కదా, కర్రని పావంగా చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఇంకా ఆ చేతిలోనికి కుష్టి వచ్చింది, మళ్ళీ కుష్టి తగ్గిపోయింది. ఆ తర్వాత నీళ్లు రక్తమైనవి. ఇంత గొప్ప అద్భుతాలు చేసిన వాడికి నత్తి తీసేయడం కష్టమా? మోషే మైట్ హ్యావ్ థాట్ దట్ ఒకవేళ దేవుడికి నా నత్తి కూడా తీసేస్తానేమో. చూడండి, నేను చాలాసార్లు అనుకుంటాను మనసులో, ఈయన 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 రిక్వెస్ట్ ఇదే కదా, ఈయన రీజన్ ఇదే కదా, నత్తి ఉందని అంటున్నాడు కదా, యేసు నామములో పోనీ నత్తి పోయింది, పో వెళ్ళిపో, పర్వతం ఇంత స్పష్టంగా మాట్లాడు అని ఒక్క మాట ఎందుకు చెప్పలేదు ప్రభు? చెప్పలేదు. ఆయన దేవుని సేవకుణ్ణి ఒక ముళ్ళు పట్టుకొని దేవునికి ఇష్టమే, దేవుడు అలా గుర్తుంచుతాడు అంతే. ఆమె దేవునికి ఇష్టమైతే దేవుడు దాన్ని తీసాడు. ఆయనకి ఒక క్షణం 10 తెగుళ్ళు రప్పించాడు. ఆకాశం నుంచి తెగులు వచ్చింది, చిన్న చీకటి వచ్చింది, మిడతలు వచ్చాయి, పేలు వచ్చాయి, దద్దుర్లు వచ్చాయి, ఆకాశం అగ్ని వడగళ్ళు కురిశాయి. చెప్పడానికి వల్ల పడదు, ఇంత గొప్ప అద్భుతాలు చేసినాడు. ఆ దైవజనుడు అంత గావుగా కాబట్టి, అయ్యా నాకు నత్తింది అని ఒక మాట అంటే, ఇప్పుడు ఈ క్షణం నుంచి నాకు నత్తిని తీసేస్తున్నా అని ఎందుకు అనలేదు? కావాలంటే మీ అన్నయ్య అహరోను వస్తాడు నీ దగ్గరికి, నువ్వు ఆ నత్తిగానే మీ అన్నయ్యకి మాటలు అందించు, నువ్వు అందించు. నువ్వు ఎట్లా కష్టపడతావు, కష్టపడి మీ అన్నకి నువ్వు మాటలు అందించు, మీ అన్న పోయి ఫరోతో మాట్లాడతాడు అన్నాడే గాని ఆ దేవుని సేవకుడి యొక్క జీవితంలో బలహీనతమైన తీసివేయి. పౌలు రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు ప్రభువా ఈ ముళ్ళు నా ఎదురు నుంచి. దేవుడు ఏమన్నాడు? మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ది, నా కృప నీకు చాలు. నీ బలహీనతలోనే నా బలం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. ఆ ముళ్ళు ఉండనివ్వు. ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆ ముళ్ళు కూడా సాతాను యొక్క దూత, ద ఏంజల్ ఆఫ్ సాటన్ అన్నమాట. సాతాను దూతకే అధికారం ఇచ్చేస్తే ఇది ఎట్ట పొడుస్తుందండి మనిషిని అసలు. గుచ్చి దేవుని సేవకుల జీవితము చాలా భయంకరమైనది. ఎవరితో చెప్పుకోలేని ఆ విపరీతమైన సమస్యలు, సంఘర్షణ హృదయాల్లో, వాళ్ళ గుండెల్లో, వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. విశ్వాసం ఎదుట ప్రైజ్ లార్డ్ అండి బాగున్నారు అని ప్రార్థన చేస్తాను, తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాను, మరి ఏం పర్లేదు, మీరు ఏం భయపడదు, దేవుడు అద్భుతం చేస్తాడు అని బయటికి చెప్తాడు దేవుని సేవకుడు. కానీ దేవుని సేవకుని జీవితంలో ఉండే సంఘర్షణ, అటు దేవునికి, ఇటు సాతాను రాజ్యానికి, అటు లోకానికి మధ్యలో నలిగిపోయే ఒక దేవుని సేవకుని జీవితం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ లోకంతో రాజీ పడకుండా ఉంటే సంగతి నేను చెప్పేది, లోకంతో రాజీ పడి బతికే వాళ్ళ జీవితాల్లో అంత సంఘర్షణ ఉండకపోవచ్చు. సాతానుతో రాజీ పడి బతికే సేవకుల్లో, అన్న పేరు పెట్టిన సేవకుల్లో అంత సంఘర్షణ ఉండకపోవచ్చు. కానీ ఒక శరీరంలో ఉన్నందుకు లోకంతో పోరాడాలి, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నందుకు సాతానుతో పోరాడాలి, ఇటు దేవుని వాక్యం విలువలతో జీవించాలంటే దేవుని వాక్యం కింద జీవించాలి. ఈ మూడు మధ్య సంఘాన్ని విశ్వాసులతో మాట్లాడుతూ ఆ ఒక పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవటం అనేది నిజంగా దేవుని ప్రేమిస్తే తప్ప చేయలేదు. అంతే కదండి. నిజంగా ఆ చనిపోయి తిరిగి లేచిన అనుభవం, శరీరానికి మరణించి ఆత్మలో బ్రతికితే తప్ప, నిజంగా నూతన సృష్టి అయితే తప్ప, నిజంగా మనస వాచ కర్మన ప్రభువుని ప్రేమించి అనుభవం ఉంటే తప్ప ఒక దేవుని సేవకుడు అంత తేలిక కాదు. మోషే జీవితంలో దేవుడు అడిగాడు, ప్రభు నాకు ఇలా ఉంది కదా నా పరిస్థితి, ఏమన్నా చేస్తావా? నేనేం చేయను, నేను వెళ్ళను, నువ్వు ఎట్లా వెళ్ళాలో నేను పంపిస్తా, నాకు తెలుసు, నేను ఎట్లా పంపించాలో నాకు తెలుసు. ఇక మీ అన్న వస్తున్నాడు. చూడండి ఈ మాట 4వ అధ్యాయం చూడండి ఒకసారి 15వ వచనం చూడండి. ఎవరు అహరోనుతో, నువ్వు అతనితో మాట్లాడి అతని నోటికి నువ్వేం చేయాలి? నువ్వు ఒక్క మాట 2 నిమిషాలు మాట్లాడతావు, మాట్లాడు, కానీ మీ అన్నయ్య చెప్పు ఏం మాట్లాడాలి, ఆయనకి అందించు, నువ్వు మాటలు ఆయనకి అందించు, నేను నీ నోటికి అతని నోటికి తోడేయండి, మీరు చేయవలసిందండి మీకు 16వ వచనం, అతడే నీకు బదులు జనులతో, ఎందుకు? నువ్వు మాట్లాడలేవు కదా, నీకు నత్తుంది కదా, నీకు నోటి మాంద్యం ఉంది కదా, నీకు నాలుక మాంద్యం ఉంది కదా, నువ్వు మాట్లాడలేవు కదా. ఒక పని చేయి,
16వ వచనము, అతడే నీకు బదులుగా జనులతో, అయ్యా ఇంత గొప్ప సేవకు పిలిచావు, ఇంత గొప్ప అభిషేకాన్ని నా మీద ఉంచావు, ఇంత గొప్ప మర్మాలు నాకు తెలియజేస్తున్నావు, అసలు నువ్వే ముఖాముఖిగా నాతో మాట్లాడుతున్నావు కదా, నేను నత్తోడిని అయితే నాకు ఏమైనా విలువ ఉంటుందా ప్రభువా? జనం నమ్ముకోరా? రా పాస్టర్ గారికి నత్తుందిరా, మాట్లాడలేదురా అంటే ఎట్లా మాట్లాడుతుంటే చిన్నపిల్లలు వాళ్ళందరూ నవ్వుకోరా ప్రభువా? మోషే ఉండనిలే మోషే ఉండని, అది తీసేట నాకు ఇష్టం లేదు, లెట్ ఇట్ బి దే, ఉండని. సో దేవుని సేవకుల జీవితాల్లో కొన్ని ఉంటాయి, అది పాపమని అపార్థం చేసుకోవద్దు. దేవునికి దేవుని సేవకునికి మధ్య ఉండే ఆ సంఘర్షణ ఏదో దేవునికి ఉంటది. దేవుడు ఎప్పుడు కూడా పాపంలో ఉన్న దేవుని సేవకుని దేవుడు ఎప్పుడు ఎంకరేజ్ చేయడు. హల్లెలూయా. కాబట్టి అందుకే చెప్తున్నాను, దేవుని సేవకుని జీవితంలో ఒక రహస్య పాపాన్ని పెట్టుకొని అతను దేవుని సేవ చేయడానికి ముందుకు వస్తే ప్రపంచం ముందు, లోకం ముందు చేయొచ్చు, కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చేయడు, అసలు చెయ్యవచ్చు కదా, దాన్ని చేయడు. దేవుడే పట్టిస్తాడు కూడా, లోకానికి దేవుడే పట్టించి ద్వైతంలో పాపం ఉందని దేవుడే లోకానికి రుజువు చేస్తాడు. ఎందుకంటే ఆయన నామాన్ని ఆయన పరిశుద్ధపరుచుకునే దేవుడు. ఆమె చెప్పండి నాతో పాటు, దేవుడు తన నామాన్ని పరిశుద్ధపరుచుకుంటాడు. ఎవరి ద్వారా ఆయనకు అవమానం రానివ్వడు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, మోషే ఎవరి కర్రను చేత పట్టుకుని పోయాడు, చివరికి కన్విన్స్ అయిపోయాడు. 20 నిమిషం ఒకసారి చదువుదాం మళ్ళీ. నిర్గమకాండం 4:20. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని ఐగుప్తునకు, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. ఆయనకున్న ఒకే ఒక సపోర్ట్ అండి, ఇందాక చెప్పాను కదా, ఇంత బృహత్తరమైన ప్రణాళిక, ఇంత బృహత్తరమైన కార్యం అన్నమాట, ఇంత ఒక ఎలా చెప్పాలి, బృహత్తరమైన ఒక ప్రాజెక్ట్ ని ఆయన చేయటానికి ఆయన చేతిలో ఉన్న ఒకే ఒక సపోర్ట్ ఏంటంటే ద స్టాఫ్, ఆ దేవుని యొక్క ద స్టాఫ్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు అది మోషే కర్రే కావచ్చు, ఇప్పుడు మోషే కర్ర ఎంత మాత్రం కూడా కాదు. ఇట్ హాస్ బికమ్ ద స్టాఫ్ ఆఫ్ గాడ్. దేవుని కర్ర ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. ఒకవేళ దారిలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ సాతాను అనుమానం కలిగించవచ్చు, మోషే ఎక్కడికి వెళ్తున్నావు, అది తరం ఇద్దా, ఇదంతా నీ వల్ల ఇద్దా, ఎంత గొప్ప అధికారము, ఎంత గొప్ప సైన్యం నీకు తెలియదు, అక్కడి నుంచి వచ్చావు కదా, అంత అధికారాన్ని ఎదుర్కొనే ఆ సామర్థ్యము అసలు నీకుందా అని అడిగితే, అమ్మో వెనక్కి వెళ్ళటం బెటర్ ఏమో, వాళ్ళ భార్య సిప్పోరాతో కుమారుడితోటి, ఏందమ్మా వెళ్దాం, వెనక్కి వెళ్ళిపోతాం, నాకు ఎందుకో భయం ఉందమ్మా. ఒకవేళ అలాంటి ఆలోచనలు శత్రువు అలా కలగ చేసినప్పుడు నేను అనుకుంటాను, ఒకసారి ఆ కర్ర వైపు చూశాడేమో అనిపిస్తుంది. అమ్మే చూసి, దేవుని కర్ర నా చేతిలో ఉంది. దేవుడు చెప్పాడు, ఈ కర్రను నువ్వు తీసుకొని వచ్చి చూడు. 4వ అధ్యాయంలో 17వ వచనం చూడండి, 4:17. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియ చేయవలనని చెప్పాను. సో దిస్ ఈస్ a specific instruction from God. Moses has got a very specific instructions from God to carry that rod. ఆ కర్రను ఖచ్చితంగా నువ్వు తీసుకొని వెళ్ళు. ఈ కర్రతోట నువ్వేం చేస్తావు తెలుసా అండి, సూచక్రియలు చేస్తావు. యు విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ miracles and signs through the staff. ఈ యొక్క కర్ర ద్వారా నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు, సూచక్రియలు చేయగలుగుతావు. మోసెస్, టేక్ దిస్ రాడ్ విత్ యు. అప్పుడు మోషే వెళ్తూ ఉన్న మార్గ మధ్యంలో ఏదైనా అనుమానం వచ్చినా, ఏదైనా భయం వచ్చినా దేన్ని చూసుకుంటాడండి, కర్ర ఉంది నా దగ్గర, దేవుని కర్ర నా దగ్గర ఉంది. ఈ రోజున దేవుని కర్రను గురించి మనం 3 విషయాలు ధ్యానం చేసేసి మనం ప్రార్థించేద్దాం. ఇప్పుడు మన చేతిలో ఏముంది, వాట్ వీ హ్యావ్, మన చేతిలో ఏముంది, వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లో దేన్ని బట్టి మనం ధైర్యంగా ముందుకు కొనసాగలమంటే, చూడండి యేసుక్రీస్తు ప్రభు ఏం ఉపయోగించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. లేకపోతే దానికంటే ముందుగా కీర్తన గురించి చూడండి, 150వ కీర్తన. దేవుని బిడ్డల చేతుల్లో ఏముంది, 149వ కీర్తన 9వ వచనం చూడండి. 149 అందరం కలిసి చదువుదామా? Psalms 149:9.
విధింపబడిన తీర్పు వారి మీదకి. వారి చేతిలో ఏముంది? వారి చేతిలో ఏముందండి? వారి చేతిలో ఏముంది? మీ చేతిలో ఏముంది? మీ చేతిలో ఏముంది? నా చేతిలో ఏముంది? మనందరి చేతిలో ఏముంది? ఆయన భక్తులందరికీ ఘనత ఏంటి చెప్పండి? అదే. ఏది మన చేతిలో ఏముందో అదే. ఏముంది మన చేతిలో ఏముందని చెప్పండి ఒకసారి. మీ గ్రంథాలు చూపించండి, ఏముంది? సో మోషే చేతిలో ఏముందంటే దేవుని, ఒకసారి దేవుని కర్ర అంటారా? మోషే చేతిలో దేవుని కర్ర ఉంది. మన చేతిలో ఏమో తెలుసా అండి? దేవుని వాక్యం. మత్తయి సువార్తలండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఇది అన్ని సువార్తల్లో ఉంది. మనము లూకా సువార్తలో కూడా ఉంది. మనం మత్తయి సువార్తలో చూద్దాము 4వ అధ్యాయంలో. సాతాను కూడా వాక్యం మాట్లాడతాడు. సాతాను కూడా ఏం తెలుసండి? వాక్యం. 4వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువు అరణ్యంలో ఉన్నప్పుడు, శోధించబడుతూ ఉన్నప్పుడు సాతాను ఏమంటాడు? 3వ వచనం చూడండి, 4:3. ఆ శోధకుడు, వాడి పేరు ఏం పేరు చెప్పండి? శోధకుడు. శోధిస్తా ఉంటాడు, వాడికి అదే పని, శోధిస్తా ఉంటాడు. ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు ఏమవ్వాలి? అందుకు ఆయన ఏం చేశాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్లను. కానీ సాతాను అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా? సాతాను ఎవరితో మాట్లాడుతున్నా చెప్పండి అమ్మా? దేవునితో. సార్ మీరు ఎవరు? ఇంకా హెప్సి కోటేశ్వర్. ఎవరితో మాట్లాడుతున్నారు సాతాను? అసలు జీవాహారంతో మాట్లాడుతున్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఆయనే ఏమైనాడు? ఆయనే జీవాహారం, ఆయనే రొట్టె. ఆయన ఏమైనా చెప్పండి? ఆయనే రొట్టె. సాతాను వచ్చి ఈ రాళ్ళను రొట్టెగా చేసుకుంటే యేసు ప్రభు ఏమై ఉండాలి? నేనే రొట్టెని, నేనే జీవాహారము, నేనే జీవాహారము. ఆయన ఈ రొట్టె ఎలా తయారు చేస్తారు మనకు తెలుసు కదా చెప్పండి? గోధుమలు తీసుకెళ్ళి రోట్లో దంచి, అదే గానుగలో దంచి, ఆ పిండి తీసి ముద్ద చేసి దాన్ని ఆయిల్తో కాల్చి పెనుగు మీద వేసి, యేసుక్రీస్తు ప్రభు వారు దంచబడ్డారా? ఆయన గుద్దబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన చీల్చబడ్డాడు, ఆయన ముద్దగా చేయబడ్డాడు. ముద్దగా చేయబడి ఎర్రటి ఎండలో ఆయన సిలువ మీద కాల్చబడ్డాడు. కాల్చబడితే సార్వత్రిక సంఘమంతటికి ఆయన ఏమైపోయాడు? రొట్టెగా మార్చబడ్డాడు. ఆయన పరలోకపు పాతాళపు వేదనంతా కూడా ఆయన దేహం మీద పడిందనమాట. ఆయన మనం ఎట్లా పిసుకుతామండి? ఆ యొక్క ట్రఫ్ లో దాన్ని వేసి ఎట్లా పిసుకుతాము? ఆ డౌని ఎలా పిసుకుతామండి? అలా ఆయన చేయబడి రొట్టెగా మార్చబడ్డాడు. సాతాను ఏం మాట్లాడటల్లా. ప్రభు అన్నాడు, నేనే జీవపు రొట్టెను. ఆమేన్. ఈ రొట్టె తిని రక్తం త్రాగువాడు నిత్య జీవము. ఏ రొట్టె? ఆయనే, యేసుక్రీస్తు ప్రభు అనే రొట్టె. అప్పుడు యేసు ప్రభు ఏమొచ్చు 4వ వచనంలో, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ అని ఏమైంది అనమాట? నాతో పాటు చెప్పండి, వ్రాయబడి ఉంది అంటారు. ఒకసారి గట్టిగా హెల్లో చెప్పండి. ఇంకొక 10 నిమిషాలు వాక్యం వినగలం అన్న వాళ్ళు గట్టిగా హెల్లో చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాటలు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత అండి. దేవుని కర్రను తీసుకుని వెళ్ళిన మోషే గురించి ఏం చెప్తామండి ఒక అరగంట? నాకు అదే అనిపించింది. ప్రభు అన్నాడు దేవుని కర్ర గురించి మాట్లాడంటే, అయ్యా ఏం మాట్లాడతాను? దేవుని కర్ర గురించి ఏం మాట్లాడతామంటే, నేను ఇస్తానులే, నువ్వేం చెప్పాలో నేను మాట్లాడతానులే అని చెప్పి దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇప్పుడు మీకు చెప్తున్నా. ఆమేన్. దేవుని వాక్యం మన చేతుల్లో. వి హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని వ్రాయబడి. ఇప్పుడు సాతాను కూడా దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు కదా. 5వ వచనం చూడండి. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయం ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి. ఇప్పుడు సాతాను కూడా వాక్యం, ఆయన నిన్ను కూర్చుతున్న దూతలకు నీ పాదం ఎప్పుడైనా రాత్రికి తగలకుండా వాడు నిన్ను చేతులతో అని వ్రాయబడిన ఆయనతో చెప్పాను. సో సాతాను వాక్యం తెలీదా? హీ డస్ నో ఇట్ వెరీ వెల్. సాతానికి బాగా తెలుసు వాక్యం. కొన్నిసార్లు నేను సడన్ గా దేవుడిని ఏమన్నా అడుగుతాను, ప్రభా ఈ విషయంలో నాతో మాట్లాడు అని అడిగి దేవుని వాక్యం తీయగానే అక్కడ ఒక నెగిటివ్ వర్డ్ వస్తుంది అనమాట. నేను అడిగిన కార్యానికి చాలా వ్యతిరేకమైన మాట అక్కడ వస్తుంది. అప్పుడు నా ఆత్మలో నేను గ్రహిస్తాను, అది నాతో దేవుడు మాట్లాడిన మాట కాదని గ్రహిస్తాను. అది మీకు వినడానికి కొంచెం హ్యూమరస్గా అనిపించవచ్చు, సిల్లీగా అనిపించవచ్చు, కానీ నేను దాన్ని గ్రహిస్తాను.
ఇది నాతో దేవుడు మాట్లాడట్లేదు, ఈ మాట ఇది నేను మిస్గైడ్ చేయబట్టడానికి నాకు వచ్చిన ఈ మాట. నేను చేయవలసిన కార్యం ఆపటానికి శత్రువు నన్ను మరులు కొలుపుతున్నాడని నేను అర్థం చేసుకున్నాను. అలాంటి అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ఆ తర్వాత నేను విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు పనిచేస్తుందో చెప్పమంటారా? ఒక మాట, చిన్న మర్మం మీతో చెప్తాను. దేవుని మాట మీద దేవుని అభిషేకం ఉన్నప్పుడే దేవుని మాట పనిచేస్తుంది. ఆమె ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఆ గాఢాంధకారంలో, ఆ చీకటి అకాల జీవనంలో కమ్మి ఉన్నప్పుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది అంటే అర్థం ఏంటంటే దాని వెనకాల పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రోత్సాహము, ప్రోద్బలము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అకంపెనీమెంట్, ఆయన కూడా దాంతో కలిసి ఉన్నాడు కాబట్టి వెలుగు కలిగింది. ఒకవేళ యేసుక్రీస్తు ఒక్కడే ఏం చేయలేడు. ఆయన దేవుని ఆత్మ లేకుండా అసలు ఆయన ఆలోచన, అసలు త్రియేక దేవుడు ఇన్వాల్వ్ అవ్వకుండా అసలు వాళ్ళు ఏ పని కూడా, ఏ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు తీసుకోరు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వెలుగుకమని పలికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన కూడా ఆత్మ కూడా ఆ జనముల పైన అల్లాడుతున్నాడు కాబట్టి ఆ వాక్ అనగా ఆ వాక్యమే శరీరధారి కృపాసక్తి మన మధ్య, ఆ వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభు ఆ పలుకు వచ్చినప్పుడు, ఆ వెలుగు కంబన్న వాక్యం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం దాని మీద ఉంది కాబట్టి అది నెరవేరింది. హల్లెలూయా. మనం దురాత్మ వెళ్ళగొట్టేటప్పుడు కూడా నా పైన దేవుని అభిషేకం లేకపోతే దురాత్మ వెళ్ళిపోదు, వెళ్ళదండి. నేను ఆత్మ పూర్ణునైతేనే ఆ వాక్యానికి శక్తి ఉంటుంది, లేకపోతే ఆ వాక్యము సాతాను చెప్పినా ఒకటే, నేను చెప్పినా ఒకటే, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. గట్టిగా వెళ్ళి చెప్తాం హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు పరిచర్యకి వెళ్ళక ముందు అరణ్యంలోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళి ఆయన ఆత్మ బలం పొందుకున్న తర్వాత వెళ్ళాడు పరిచర్యలోకి. హల్లెలూయా. ఆయన ఆత్మ బలము లేకుండా ఆయన వాక్యమై ఉండొచ్చు, ఆయన దేవుడు, ఆయన వాక్యమై ఉండొచ్చు యేసుక్రీస్తు ప్రభువు. కానీ until and unless he has the strength from above, the spirit of the Lord, ఆయన వెళ్ళలేదు పరిచర్యలోకి. ఆ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువు ఆత్మబలాన్ని సంతరించుకొని ఆయన ఇక వెళ్ళి పరిచర్య చేయటము ప్రారంభించాడు. కాబట్టి నేను ఇంకా ఎలాబరేట్ చేయను, కానీ మోషే దేవుని కర్రను తీసుకొని వెళ్ళాడు. మన దైనందిన జీవితంలో మనం దేవుని వాక్యం తీసుకొని వెళ్ళేదము గాక. గట్టిగా ఆలోచిద్దామా? మనం పరమకానందాకి వెళ్ళాలి. ఎక్కడి దాకా వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు మోషే ముందు ఎలాగైతే ఇంత ఉన్నతమైన సంకల్పం ఉందో, అంత గొప్ప అధికారం నుంచి మన బిడ్డలు విడిపించాలని గొప్ప సంకల్పం ఉందో, మన ముందు కూడా ఉంది గొప్ప సంకల్పం. హల్లెలూయా. ఏంటి ఆ సంకల్పము? మన ముందు మన పిల్లలు స్థిరపడాలి, మన కుటుంబాలు దైవికంగా ఎదగాలి, మనం దీవించబడాలి, భూమి ఆశీర్వదించబడాలి, దేవుని అభిషేకం పొందుకుని దేవుని సేవ చేయాలి, మనకు మంచి ఇల్లు కావాలి, మనకు మంచి కారు కావాలి, మనకు మంచి బంగ్లా కావాలి, మనకి మంచి ఆశీర్వాదం భూమి మీద కావాలి. పేదరికంలో మనం ఉండడానికి వీల్లేదు. ఆమె అవునా? పేదరికంలో ఉందామా? అస్సలు దేవునికి ఇష్టమే కాదు మనం పేదరికంలో ఉంటాం. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమేమి చెప్పండి? మనం ఇంకా దరిద్రతలో ఉంటే దేవునికి అవమానం వచ్చేస్తుంది. ఇదంతా మనం జరగాలంటే మన చేతిలో ఏముండా దేన్ని పట్టుకొని మేము వెళ్ళాలి చెప్పండి? ఎవ్రీడే దేన్ని పట్టుకొని వెళ్ళాలి? మరొక మాట చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. ఇక్కడ రెండు విషయాలు త్వరగా ముగించేస్తా. మత్తయి సువార్త 12:28 అండి. 12:2 ఏమని రాస్తుంది? దేవుని ఆత్మ వలన ఏం చేస్తున్నాడంటే దెయ్యములను నిశ్చయముగా. ఇప్పుడు మోషే ఏం పట్టుకొని వెళ్ళాడు చెప్పండి? దేవుని కర్ర అనండి. ఇంకొకసారి చెప్తారా? ఇక్కడ ఏమన్నా ఇప్పుడు దేవుని ఆత్మ చెప్పండి అసలు. దేవుని ఆత్మ ఫస్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం? దేవుని వాక్యము. ఆయన పట్టుకెళ్ళాడు. మరి మనకేముంది పట్టుకోవడానికి? ఒక 3 విషయాలు ప్రభు జ్ఞాపకం చేశాడు. ఒకటి, దేవుని వాక్యం ముందు మీరు పట్టుకెళ్ళవచ్చు. సాతానికి పర్ఫెక్ట్ అపోనెంట్ అనమాట. సాతాన్ని ఎదిరించడానికి, సాతాన్ని జయించడానికి పర్ఫెక్ట్ అపోనెంట్, పర్ఫెక్ట్ వెపన్ ఏంటంటే ద వర్డ్ ఆఫ్ ద గాడ్, దేవుని వాక్యం. రెండవది దేవుని ఆత్మ. చెప్పండి అసలు దేవుని ఆత్మ అనండి. ఆయన దెయ్యాలను దేనితో వెళ్ళగొట్టేది చెప్పండి? సో when Satan knocks your door, when demons knock your door, you better send the spirit of the Lord to open the door. సాతాను నీ తలుపు తట్టినప్పుడు
నీ వల్ల దేవుని ఆత్మను పంపించు. ఆమేన్. నువ్వు వెళ్ళదు ఓపెన్ చేయడానికి. నువ్వు వెళితే నువ్వు భయపడతావు, నువ్వు వెళితే నువ్వు జయించబడతావు. దేవుని ఆత్మను పంపిస్తే సాతాను భయపడతాడు. ఆమె శబ్దం గట్టిగా హల్లెలూయా. నేను చెప్పటానికి బోల్డెన్ ఉదాహరణలు ఉన్నాయి. దేవుని ఆత్మ ద్వారా దేవుడు దెయ్యాలను ఎలా వెళ్ళగొట్టాడో చాలా 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 ఉపమానాలు ఈ సువార్తల్లో చాలా ఉన్నాయి. మీకే తెలుసు, మీరే బాగా చెప్తారు నాకంటే. ఇన్ని దురాత్మను దేవుడు వెళ్ళగొట్టాడు. మోగశివుడి ఆత్మను వెళ్ళగొట్టాడు, నడుము పరిస్థితిని బాగు చేశాడు, తర్వాత గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, తర్వాత ఏం చెప్పాలి, చనిపోయిన వారు లేవనెత్తాడు. ఒకే మాట, లూస్, లివ్, గెట్ అవుట్. ఆ మనిషిని విడిచిపెట్టు. సేనాద్రాత్మ వ్యక్తి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మతో ఆయన దెయ్యాలను ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. దేవుని ఆత్మ ఎవరు? ఆయన వాక్యమైన. సో మన జీవితాల్లో మన ప్రార్థన కూడా నెరవేర్చబడాలంటే ఈ రెండు మిళితమై ఉండాలి. ఏ మిళితమై ఉండాలి? నువ్వు నీ నోట్లో నుంచి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద ఉంటేనే కార్యం జరిగింది, లేకపోతే జరగదు. అందుకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదా? ఇది ఒక టాపిక్ అండి. ఆత్మ బలము వేరు, ఆత్మ శక్తి వేరు. ఈ మధ్య నేను ధ్యానం చేస్తున్నాను. ఒకవేళ దేవుడు నాకు అది బయలుపరిస్తే నేను బయటికి చెప్తే ఆ ప్రభావం కోల్పోతానేమో నాకు తెలియదు. దేవుడు చెప్పండి చెప్తాను, వేరే విషయం అని. బట్ లెట్ మీ ఆల్సో మెడిటేట్ ఆన్ దట్. లెట్ మీ గెట్ దట్ స్ట్రెంగ్త్ ఫస్ట్. ఆఫ్టర్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఐ లెట్ యూ. నేను తెలియజేస్తాను. అది కూడా దేవుని ఆత్మ అంటారు. ఒకసారి నువ్వు చేసే ప్రార్థన ఫలించాలంటే దేవుని ఆత్మ దాని మీద ఉండాలి. సో మోషే దేవుని కర్రను పట్టుకుని వెళ్ళాడు. మనం దేవుని వాక్యాన్ని పట్టుకుని వెళ్తాము. దేవుని ఆత్మను పట్టుకొని ముగింపులో ఒక మాట చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం ఒక పేజ్ చూడండి. 2 పేజీలు. 15వ అధ్యాయంలో సురఫెనికియా స్త్రీ మనకు కనిపిస్తుంది కదా. 28వ వచనం చూడండి. కుమార్తెకి దయ్యం పట్టిందని చెప్పి కుమార్తెను ఇంట్లో పెట్టి ఈమె వచ్చింది. ఆయన బతిమలాడింది, ప్రభు పట్టించుకోడు. చివరిలో అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానుల బలం వేసిపడి రొట్టె ముక్కలు తింటాయి కదా అని ఒక మాట చెప్పినందుకు 28వ వచనంలో ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో ఆ గడియలోనే ఆమె కుమార్తె ఏమైంది? స్వస్థత. ఇదంతా చెప్పకుంది మీకు నేను ఒక మాట చెప్పాలి. ఒక 5 minutes క్లోజ్ చేద్దాం. ఆ ఫరో రాజ్యము సాతాను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. మీరు అంటారు చెప్పండి, ఫరో అంటారు మీరు సాతాను అంటే ఫరో సామ్రాజ్యం చెప్పండి. సాతాను సామ్రాజ్యం, ఫరో సామ్రాజ్యం, ఫరో సేనలు, ఫరో సైన్యం. సో మోషే ఎక్కడికి వెళ్తున్నాడంటే సాతాను రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. అందుకని ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ రాత్రి దేవుడు ఐగుప్తు దేవతలకు తీర్పు తెచ్చాడంట. అమ్మ చదివారు ఆ మాట ఎప్పుడైనా? ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరటం ఆ పస్కా పశువు వధించబడిన ఆ రాత్రి, తొలిచూలు పిల్లలంతా చనిపోయిన ఆ రాత్రి, వీళ్ళు బయలుదేరుతున్నప్పుడు అక్కడ రాయబడిన ఒక శ్రేష్టమైన బలమైన అద్భుతమైన మాట ఏంటంటే, ఆ రాత్రి యెహోవా దేవుడు ఐగుప్తు దేవతలందరికీ ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. అంటే మనం పోరాడే మనుషులతోటి ఈ పేజ్ ఇలాగే పెట్టుకుంటాం. ఒక్కసారి నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండము దేవుడు ఎలా తీర్పు తీర్చాడు వాళ్ళకి. నిర్గమాకాండము ఒకసారి 12వ అధ్యాయం చూడండి. 12వ వచనం చూడండి. 12వ వచనము. ఆ రాత్రి ఐగుప్తు దేశం అంతటా కూడా సంచరించి ఏం చేస్తాడంట? ఐగుప్తు దేవతలకు అందరికి ఏం చేస్తాడంట? మళ్ళీ వీళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో అంటే, దిస్ ఈస్ నాట్ అ ఫైట్ బిట్వీన్ ద ఫారో అండ్ ద మోసెస్. దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్. దెర్ వాస్ సంథింగ్ ఇన్విజిబుల్. దెర్ వాజ్ అ రెల్మ్. ఒక ప్రపంచం ఉంది, కంటికి కనబడే ఒక అదృశ్యమైన ప్రపంచం ఉంది. అక్కడ దేవతలు పనిచేస్తున్నారు. ద డీమన్స్, వాళ్ళు దేవతలుగా పేర్కొనబడిన ఐగుప్తు వాళ్ళ దేవతలు పనిచేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు హింసిస్తున్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ దేవతలందరికీ ఆ రాత్రి ఏం చేశాడో తెలుసా అండి? ఇప్పుడు సురేఖానికి స్త్రీ వచ్చి నా కుమార్తెకి దెయ్యం పట్టిందయ్యా అంటే, ప్రభు చివరికి ఒక మాట అంటుంది. ప్రభు అంటాడు, అమ్మా నువ్వు నీ విశ్వాసం గొప్ప. నాతో పాటు చెప్పండి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటారు ఒకసారి. ఇంకొకసారి ఇక్కడ విశ్వాసము అన్నాడు. మరొక చోట ఏమన్నాడు? మార్క్స్ వారు చూడండి.
7వ అధ్యాయం 29వ వచనము ఫైనల్ గా. మార్క్స్ వార్త 7:29 చూడండి. మార్క్స్ వార్త 7:29. అందుకు ఆయన, ఈ మాట నువ్వు చెప్పావే, ఈ మాట నీ కుమార్తెను దెయ్యం వదిలిపోవటానికి కారణం ఏంటంటే ఈ మాట ఎప్పుడైతే ఆమె నోట్లో నుంచి వచ్చిందో వెంటనే అక్కడ దెయ్యం ఏమైపోయింది చెప్పండి? నీ కుమార్తెను వదిలిపోయింది. ద మూమెంట్ షీ స్పోక్ దట్ వర్డ్, ఎప్పుడైతే ఆ మాట ఉచ్చరించిందో, ఎలా ఉచ్చరించిందో తెలుసానండి? అవుట్ ఆఫ్ హర్ ఫెయిత్ అండి. ఎలా ఉచ్చరించింది చెప్పండి? విశ్వాసం. ఇక్కడ ఏమన్నాడు? నీ విశ్వాసం అన్నాడు, అక్కడేమో నీ మాట చెప్పినందున అన్నాడు. రెండు కలగలిపితే విశ్వాసంతో చెప్పబడిన మాట. ఆమేన్. ఏదైతే దురాత్మ ఆ బిడ్డను విడిచి, మీరు గమనించండి, మొదట మనం దేవుని వాక్యాల గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ దేవుడు ఎవరితో పోరాడుతున్నాడు? సాక్షాత్తు సాతానే. అంటే దేవుని వాక్యంతో సాతాన్ని వెళ్ళగొట్టాడు. రెండవది, యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, దేవుని ఆత్మ వల్ల నేను ఏం చేస్తున్నాను? దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాను. మూడవది, విశ్వాసముతో ఆ దెయ్యం ఏమైపోయింది ఆ బిడ్డలో నుంచి? ఈ 3 గుర్తుపెట్టుకోవచ్చు. మోషే దేవుని కరాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు, ప్రభు నేను ఏం తీసుకెళ్ళాలి? నువ్వా? ఇదే వాక్యం తీసుకురండి, సాతాన్ని ఎదిరించు. నా ఆత్మను పట్టుకెళ్ళు, సాతాన్ని ఎదిరించు. విశ్వాసంతో వెళ్ళు, సాతాన్ని ఎదిరించు. కాబట్టి సాతాన్ విశ్వాసం మీద దాడి చేస్తాడు. ఎప్పుడు దేని దాడి చేస్తాడు? ఈ లోకంలో మీకు శ్రమ కలుగునైనను నేను లోకం ఏం చేశాను? లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, అవి తండ్రి నుంచి పుట్టినవి, అవి అపవాది సంబంధమైనవి. ఆ ఆశ నీళ్ళు పుట్టించి నిన్ను త్రోవ తప్పినట్లుగా విశ్వాసం కోరుకున్నట్టు చేస్తాడు. కానీ ఒకటే చెప్పాలి, ఐ బిలాంగ్స్ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి చెందిన వాడి తనలో ప్రార్థించేద్దాం, చిన్న ప్రార్థించేద్దాం.